వేశారు కాబట్టి నేను అంటే ఇప్పుడు ధర్మ లైఫ్ నాశనం చేయాలి, రితు లైఫ్ నాశనం చేయాలనే పాయింటే నాకుంటే నేను ప్రూవింగ్ మీదే కూర్చునేదాన్ని. ఇప్పుడు ఎలాగైతే ఒక్క పాయింట్ పట్టుకున్నాడు, మరి మాకు మొన్న అతను వెళ్ళిన లైవ్లో మా మాల్దీవ్స్ స్టే 15 లక్షలు అయిందని చెప్పాడు. నేను చూపించగలను ప్రైజెస్, నేనే బుక్ చేశా. 15 లక్షలు ఎవరు ఖర్చు భరించింది సార్? ఇద్దరి మీద వచ్చింది, ఇద్దరం పెట్టుకుంటాం సార్. ఇప్పుడు ధర్మాకి నేను లేకుండా ధర్మ లేడు ఇప్పటి వరకు, బట్ నేనే నా లైఫ్ లో కూడా అతను హెల్ప్ లేకుండా లేను. ఇప్పుడు మేమిద్దరం ప్రొఫెషనల్ గా ఒకళ్ళకొకళ్ళం కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్, అది డౌట్ లేదు. కానీ ఈ రోజున అతను ఏమంటున్నాడంటే మొత్తం ఎదురు బిడ్డకి ఇవ్వు లేకపోతే నాకు ఇవ్వు అంటాడు. నేనేమంటానంటే ఇప్పుడు నన్ను ఒక ఇండివిజువల్ని చేసావు నువ్వు, నీ ఫ్యామిలీలో మెంబర్ని కాదు ఇంకా నేను. నువ్వు మొన్న అంటున్నావు నీకు డివోర్స్ ఇచ్చినా గౌతు నువ్వు నా ఫ్యామిలీ మెంబరే గౌతమి అంటున్నావు, అలా అవ్వరు. లేదు తను ఇందాలు అంటున్నాడు కదా, లేదు ఇంకా తనతో నేను ఉండలేని చెప్పి అంటున్నాడు. ఉండలేదు, ఉండకు, ఎవరు ఉండమన్నారు? ఉండకు. ఇట్స్ వెల్ అండ్ గుడ్ దట్ యూ డిసైడెడ్ దట్, ఎందుకంటే నా డెసిషన్ కూడా అదే. కాకపోతే కంటిన్యూ దీనికి సంబంధించి ఇందాక మీరు అన్నప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. 8th క్లాస్లో తన హిస్టరీ తెలుసు అన్నారు, అండ్ తర్వాత తన ప్రేమ డిగ్రీ టైంలో తెలుసు అన్నారు. అన్ని తెలిసిన తర్వాత మళ్ళీ ఎలా పెళ్లి చేసుకున్నారు సార్? పాస్ట్ రిలేషన్స్ సార్, మీరు అనుకుంటున్నారా? రిలేషన్స్ కూడా కొన్ని క్యాలిక్యులేషన్ వేసుకుంటారు కదా మ్యారేజ్కి వెళ్ళే ముందు. అసలు ఏంటి 8th క్లాస్ స్టోరీ ఏంటి మేము తెలుసుకోవచ్చు? వద్దులేండి సార్, జస్ట్ బ్రీఫ్, నాట్ అబౌట్ ఇన్ ఎ పర్సన్. లేదులేండి సార్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మమ్మీ టాపిక్ వస్తుంది ఇందులో. వాళ్ళ మమ్మీకి తెలిసిన వాళ్ళ అమ్మాయి, నాకు ఎందుకు ఇప్పుడు వాళ్ళ అమ్మకు పేరు ఎత్తకూడదు, పేరు ఎత్తితే అబ్బాయికి ట్రిగర్ అయింది. మరి నా బిడ్డకి నోరు వచ్చిన రోజు, నా బిడ్డకి వయసు వచ్చిన రోజు మాట్లాడతాను నేను కూడా. ఇప్పుడు నా మీద బురద జల్లుతున్నారు కదా, నాకెవరు లేరనేగా. మా ఫాదర్కి 70 years, ఆయన వచ్చి వీళ్ళతో ఫిజికల్ గొడవలు అయితే పడలేరు. నాకు అన్న లేడు, నాకు తమ్ముడు లేడు, అందుకేగా నా మీద ఈ బురద చల్లటాలు. అసలు నాకు ఒక జర్నలిస్ట్కి సార్ ఇప్పుడు నేను పాయింట్అవుట్ చేయట్లేదు, ఇంక నేను ఎవరితో మాట్లాడినా వాళ్ళతో నాకు అంటే ఇంక సమాజం ఇంతేనా సార్? నాకు అర్థం కాదు. ఒక మగాడు పెళ్ళైన వాళ్ళం మేము, అతను వచ్చి నాకు ఎఫైర్స్ ఉందంటే విజిల్స్ వేస్తారు. నాకు అసలు ఎఫైర్సే లేవు అని నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలా సార్? ప్రూవ్ చేయమనండి సార్. అసలు ఆయన ఏదో బైక్ వీడియో పెట్టుకుంటే అసలు నాకేంటి సార్ రిలేషన్ అందులో? సార్ నా ఇన్స్టాగ్రామ్లో వీడియో తీసి చూపిస్తున్నాడు. ఆ రోజు ఎంతమంది ఉన్నారు నా బర్త్డేలో, ఒకటే వ్యక్తిని ఫోకస్ చేపించి ఎందుకు చూపిస్తున్నాడు? మీరు లాస్ట్ టైం డిబేట్ ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక మాట అన్నారు, ధర్మ మహేష్ తనంతట తను మాట్లాడే వ్యక్తి కాదు, వెనకాలంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పి. ఈజ్ ఇట్ ట్రూ? ఇప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుందా, లేకపోతే తనంతట తనకు వచ్చి మాట్లాడుతున్నట్టుగా మీకు సార్? వీళ్ళిద్దరూ, ఇతని ఫాదర్ ఎలా బిహేవ్ చేస్తున్నారంటే సార్, హైవే మీద మనం వెళ్తున్నప్పుడు 2 లారీలు వెళ్తుంటాయి, ఇది ఓవర్టేక్ చేయదు, ఇది ఓవర్టేక్ చేయదు, వెనక మనం హార్న్ కొడతా ఉంటాం కానీ ఇతను వెళ్ళడు. ఇద్దరు కాసేపు ఇతను ముందుకెళ్తాడు, కాసేపు ఇతను ముందుకెళ్తాడు, అట్లా మనకు 50-60 kilometers అక్కడే పోయిద్ది. వీళ్ళిద్దరు అలా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళ ఫాదర్ కన్విన్స్ అయినప్పుడు కొడుకు అవడు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కన్విన్స్లో ఉన్నారు, వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నారు నాతో. అసలు వాళ్ళ ఫాదర్ మరి ఇప్పుడు నేను చెప్పింది మరి బయట ఒప్పుకుంటారో లేదో నాకు తెలీదు. మధ్యలో రవి గారు ఉన్నారని చెప్పారు కదా ధర్మ కూడా. ఆయన ఏమన్నారంటే, నా మనవడికి తల్లి మాకు దేవత లాంటిది, నువ్వు మాకు దేవతతో సమానం. ఒకవేళ నా కొడుకు ఇప్పటి నుంచి నీకు అడ్డుగా ఉంటే నేను నీ స్టాండ్ తీసుకుంటా, నేనుంటా నీతో, నేను నీ తండ్రి ప్లేస్లో వస్తా, నీకు ఫ్యూచర్లో ఏమన్నా డబ్బులు ఇబ్బందులు వచ్చినా నేను చూసుకుంటా, నా దగ్గరకు వచ్చి అడుగు అని చెప్తున్నారు. ఎప్పుడు జరిగింది కాన్వర్సేషన్? మొన్న మధ్యాహ్నం జరిగింది. ఎప్పుడు ఇతను లైవ్ వచ్చాడు కదా, నెక్స్ట్ డే జరిగింది. కాకాని బాబు కాల్ చేయండి, కాకాని బాబు ఆయన రియాక్ట్ అవుతారేమో చూద్దాం. ఎందుకంటే గౌతమి సార్ తను ఇప్పుడు స్టాండ్ తీసుకుంటున్నారు, తను గౌతమికి సపోర్ట్గా మాట్లాడుతున్నారని చెప్పి ఒకసారి కుదిరితే కాకాని బాబుకి ఒకసారి కాల్ ట్రై చేయండి. ధర్మ మహేష్ వాళ్ళ ఫాదర్ ఒకసారి కనెక్ట్ అయితే కనుక ఆయన కూడా మాట్లాడే ప్రయత్నించడం. గౌతమి ప్లీజ్ కంటిన్యూ. సార్ ఇప్పుడు నేనేమంటానంటే, నువ్వు వెళ్తున్న ఎలిగేషన్, నువ్వు వెళ్తున్న దారి నీకు రిస్కే. నేను ఆ వ్యక్తికి ఏదో ఎలివేషన్ ఇవ్వాలనో లేకపోతే ఆ వ్యక్తిని ఇప్పుడు ఏ జర్నలిస్ట్తో నేను చెప్తున్నాను, ఒక జూనియర్ జర్నలిజం అంటేనే వాళ్ళకి ప్రతిదీ తెలుస్తుంది అని అర్థం. వాళ్ళు వెలికి తీసి చూడాలంటే ఏదైనా చూడగలరు. అనవసరం నీకు ఇలాంటి ఎనిమీస్. అది కూడా నిజంగా నాకు జెన్యూన్గా అన్నా ఉంటే నువ్వు పెట్టుకో, నేను కూడా ఆపను నిన్ను. సరేలే ఇన్నాళ్ళు నన్ను ఇష్టపడ్డాడేమో అందుకని పెట్టుకుంటున్నాడేమో అనుకుంటా. వేగ్ ఇది, వేగ్ అంటే వేగ్. నాకే నవ్వు వస్తుంది అసలు. ఆ రోజు నువ్వు నీ లైఫ్ చూసుకొని నవ్వుకున్నా. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అసలు? ఇప్పుడు నీ మీద బురద నా మీద పుయ్యాలని ఉంటే నిజంగా అని ఉంటే పుయ్యి, నేను కాదన్ను. అసలు డైవర్స్ ఇచ్చేదాకా రిలేషన్షిప్ పెట్టుకునే అంత అమాయకురాలని నేను కాదు ధర్మ.
నువ్వు దానికోసం వెయిట్ చేస్తుంటే మాత్రం దయచేసి వదిలేసి. నా పిల్లల క్యారెక్టర్ సంగతి నాకు ఏంటి? చాలా పిల్లాడిని ఇంపార్టెంట్. వాళ్ళు చూపించట్లేదు, అడ్డుపడుతున్నారు అనేది ఈ మధ్య ఏమైనా జరిగిందా తన నుంచి ప్రయత్నం ఏంటంటే సార్ నేను యాక్చువల్లీ ఇప్పుడు నా బిడ్డను తీసుకొని వద్దాం అనుకున్నా. ఓకే. ఎందుకంటే ఇతను సైగ్గా బిహేవ్ చేస్తున్నాడు. ఒకవేళ బిడ్డను చూస్తే అయినా తన తల్లి మీద ఇలాంటి ఆరోపణలు చేయకూడదు వెన్ తనకి లేనప్పుడు అనే పాయింట్ ఏమన్నా వస్తుందేమో నా బిడ్డ మోహన్ చూసైనా. సరే ఇప్పుడు నేను అతను ఏమన్నాడు, ఇంట్లో భోజనం దొరకట్లేదు వెళ్ళా అన్నాడు. మరి నాకు ఇంట్లో భోజనం లేదు కానీ నేను ఎత్తుక్కోట్లా, నేను పస్తులు ఉంటున్నా. అతను అంత పచ్చిగా నేను చెప్పాలంటే ఉంటున్నప్పుడు అతను పాయింట్అవుట్ చేయొద్దు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు నన్ను ఇన్స్టాగ్రామ్లో బూతులు తిడుతున్నారు, లేకపోతే యూట్యూబ్లో ఎవరు సార్ పెట్టేది? సార్ పెద్ద పెద్ద హీరోల లైఫ్లో ఇష్యూలు జరుగుతుంటే పెట్టనోళ్ళు దేనికి పెడతారు సార్? నేను మార్కెటింగ్ హెడ్ని, మార్కెటింగ్ జాబ్ అన్నాడు నన్ను, అది సబ్ టెక్స్ట్. నేను నా కంపెనీలో మార్కెటింగ్ నేనే చేస్తాను ఎక్స్క్లూజివ్గా. ఆల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నా కింద ఉంటాయి, మొత్తం డిస్ట్రిబ్యూషన్ వింగ్ నా కింద ఉంటుంది. ఇలాంటి వ్యక్తిని నన్ను పట్టుకొని లేదు పిఆర్ జరగట్లేదు, వాళ్ళ పిఆర్ల పేర్లు కూడా తెలుసు సార్ నాకు. ఏంటి సార్ ఇది? నేను ఇప్పుడు కూర్చొని నేను కూడా ఒక పెద్ద పిఆర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఎక్కువైనాయి అని ఫీల్ అయ్యి నాకు 10 లక్షలు ఇస్తా నీకు, నేను గొప్పదాన్ని అని చెప్పేసి నేను ఇది ఇంతవరకు ఓకే, నీకు డ్యామేజ్ అయింది, నువ్వు డ్యామేజ్ కంట్రోల్ చేసుకో, నీకు ఏదో అవార్డు వచ్చింది హ్యాపీ ఫీల్ అవ్వు, అక్కడ దాకా ఆగాలి. అంతేగాని నాకు ఒక జర్నలిస్ట్కి నువ్వు ఇండైరెక్ట్గా ఎంత తెలివిగా అంటే నాకు తెలిసి నీతో వచ్చిన లాయర్లు ఎవరైనా నీకు ఐడియా ఇచ్చారేమో, యాజ్ ఫార్ యాజ్ ఐ బిలీవ్. నా ప్లేట్లో నువ్వెందుకు తిన్నావు, ఎంత బూత్ తెలుసు అది నీకు తెలుసు, నువ్వేం టెన్షన్తో అన్నావు నీకు తెలుసు, అది ఎంత బాగా పోట్రే. ఐ అప్రిషియేట్. నేను చెప్తున్నా కదా, ఈ మార్కెటింగ్ క్యాంపెయిన్ని నేను ఫస్ట్ టైం అప్రిషియేట్ చేస్తున్నా. కానీ నిజం అనేది బేస్ దేనికైనా. నీకు మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయి అనే బేస్తో నేను మాట్లాడా కాబట్టి నువ్వు ఒప్పుకున్నావు. మీ ఫాదర్ కూడా సుప్రీంకోర్టు చెప్పింది అన్నారు. మరి ఒకవేళ ఆ అమ్మాయి డబ్బులు అడుగుతుంది, ఆ అమ్మాయి డబ్బులు అడుగుతుంది, యాలిమోనీ అని చెప్పేది సుప్రీంకోర్టు కాదా? మా ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నా పెట్టారా రూలు? అసలు మా నానే పార్టీ, మీ నానే పార్టీ, ఇవన్నీ దేనికి? నీకు మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయని నేను బయటకు వచ్చా, నువ్వు నాకు డివోర్స్ ఇవ్వను అన్నావు. తర్వాత ఏమైంది, 15 days ఉండమన్నావు, అది కుదరదు అన్నాను. ఒక 2-3 times గట్టిగానే అడిగావు. ఆ 15 daysలో ఏమైనా, అంటే మీరు 15 days అంటున్నారు కదా, 15 daysలో మీ మధ్య సఖ్యత పెరిగిందా? ఏమైనా కరెక్షన్స్? మేము లేం సార్ కలిసి, నేను ఉండలేదు. ఇప్పుడు ఆ అబ్బాయి అడిగాడు అన్నది ఏ మగాడు ఇప్పుడు విన్నా పాపం అడిగాడు కదా అనే పాయింటే అనిపిస్తుంది. కానీ నాకు ధర్మతో మల్టిపుల్ అఫైర్స్ ఒక్కటే కాదు ఇష్యూ, తన యాంగర్ మేనేజ్మెంట్ నాకు ఇష్యూ. బట్ యాంగర్ మేనేజ్మెంట్ అన్నప్పుడు మీకు పెళ్లికి ముందు నుంచి ప్రేమించుకున్నప్పుడు తెలుసు కదా, ఎందుకు ఒక్కసారికి మరి సార్ ఇప్పుడు అమ్మాయిల విషయాల్లో నన్ను తిడితే నాకు అవ్వదు సార్. కాకణ బాబు అని ఒక మాట అన్నారు మీ మామగారు. ఆ అమ్మాయికి చెప్పాను, వాడి విషయాలన్నీ చెప్పాను, బట్ తను చూసుకుంటానంది అని అడ్జస్ట్ అవుతానంది అని చెప్పి ఆయన అనలేదు సార్, అబద్ధం అది. ఆయన నాకు చెప్పారు, అంతవరకు వాస్తవం. ఆయన నాకు పెళ్ళి అయ్యాక చెప్పారు, పెళ్ళి అవ్వక ముందు కాదు. అమ్మ వీడు సినిమాల్లోకి వెళ్తున్నాడు, రేపు ఆ అమ్మాయి ఈ అమ్మాయి క్లోజ్గా మూవ్ అవుతుంది, మీద చేతులు వేస్తుంది, మీద పడుతుంటారు ఈ నార్త్ ఇండియన్స్ ఇల్లు, నువ్వు అవన్నీ తీసుకోగలవా? లేదా మీ ఇద్దరు, ఆయన ఏమన్నారంటే ఆ రోజు మీ ఇద్దరు కలిసి నన్ను డి అనే వర్డ్ యూజ్ చేశారు, నన్ను టార్చర్